ఈసారి సరే. అయితే ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే వెనుదిరిగి చూడొద్దు. ఏంటది? వెనుదిరిగి చూడదు. దాని గురించి కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవాలి. ఈరోజు వచ్చామంటే మనము నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవి మనకి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అవి మనం నేర్చుకోవటానికి ప్రయత్నించేద్దాం. లోకసువార్త 9వ అధ్యాయము 62 నాన్న. ప్రార్థన చేసుకుందాం. తల్లో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిణి యేసయ్యకు వేలాది వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ ఉదయకాల భారతంలో మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పాటలతో నేను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నేను మహిమపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యంతో మాతో మాట్లాడి మా హృదయాలు ఈ వాక్యాన్ని ఫలింపచేయమని, మీరు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అయితే దేవుడు వెనుదిరిగి చూడొద్దని చెప్పిన దాన్ని ఎంతవరకు వెనుదిరిగి మనం చూస్తున్నామా లేదా అనేది మనకి తెలిసే వచనాలు దేవుని వాక్యంలోంచి ఉన్నాయి. ఈ వాక్యంలో మనకి ఎన్నో విషయాలు వెనుదిరిగి చూడొద్దు అని మనకి నేర్పిస్తున్న వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు ఏంటో, ఆ వాక్యంలో ఉన్న అర్థాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం. ఎవరు విడిచిపెట్టద్దు, ఎందుకంటే మీ మదిలో ఉంచుకోవాల్సిన వాక్యం అన్నమాట. కాబట్టి మనం ఇక్కడి నుంచి మనం నేర్చుకున్నవన్నీ కూడా మన హృదయంలో పాటించే వారిగా ఉంటే దేవుడు అనేకమైన మేళ్ళు కురిపిస్తుంటాడు. చదువుతాలి. నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడు, దేవుని రాజ్యమునకు పాత్రుడు కారని వానితో. ఇప్పుడు మనమందరము దేవుని రాజ్యంలోకి వెళ్తామా? నేను వెళ్తానండి. మీరు వెళ్తారా దేవుని రాజ్యానికి? ఏమండి, దేవుని రాజ్యానికి మీరు వెళ్తారా? వెళ్తారని నమ్మకం ఉందా? చేతులు ఎత్తవచ్చు నమ్మకం ఉన్నవాడు. ఎవరికి లేదు నమ్మకం? అయ్యి బాబు ఎంతమంది వచ్చారు, ఎవరు నమ్మరా? నమ్మకం లేదా దేవుని రాజ్యంలోకి వెళ్తానికి? అది ఇప్పుడు వస్తున్నాయి, లేస్తున్నాయి. మనం చెప్తేనే కానీ మనలేము. ఆ దేవుని రాజ్యంలో మనం వెళ్ళాలని నమ్ముతున్న వారు చేతులు ఎత్తవచ్చు. మంచిదే. ఇంకా ఎత్తాలి, ఇంకా బలంగా ఎత్తాలి. మనకి చేయలేం కొరస కాదు కదా, రైట్? ఎందుకంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి మనం తిరిగి చూడొద్దట. అది చూస్తే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళలేమంట. తిరిగి అంటే మన పాప జీవితంలోకి మళ్ళీ వెళ్ళకూడదు. మన పాప జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు. నీ జీవితంలో అలా చూస్తే ఏంటంట, దేవుని రాజ్యమునికి పాత్రుడు. దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలనుకుంటున్నావా? దేవునితో నువ్వు ఉండాలనుకుంటున్నావా? అయితే వెనుతిరిగి చూడొద్దు. వెనుతిరిగి నీ పాప జీవితాన్ని చూడొద్దు. దాన్ని చేయకూడదు, దానికి దూరంగా. ఇప్పుడు గేదె పెంట ఉంది, దాన్ని ఏమంటారు? పేడ. గేదె పేడ ఉంది. మనం దాని దగ్గర ఉంటామా? అక్కడ పడుకొని అన్నం తింటా, లేకపోతే పరుపు వేసుకుని పడుకుంటామా? ఏమంటే చెప్పండి, పడుకుంటారా? ఎందుకు పడుకోము? దానికి దూరంగా ఉంటా. పెంటకి దూరంగా వాసన భరించలేము. అలాగే పాప జీవితం కూడా అలాంటిదే. మనం దానికి దూరంగా ఉండాలి. ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎంత మాత్రము దేవునితో ఉండటానికి, దేవునితో సహవాసం చేయటానికి, దేవుని బిడ్డగా బ్రతకటానికి అవి నువ్వు చేయగలిగితే
దేవుని రాజ్యంలో నువ్వు చోటు తగ్గించుకుంటావంట. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యంలో నువ్వు చోటు తగ్గించుకోవాలంటే 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవటం కాదు, 10,000 పెట్టి కొనుక్కోవటం కాదు, నేను పరిశుద్ధుడని చెప్పుకోవటం కాదు. నీ జీవితాన్ని ఇక నుంచి పాపం లేని వాడిగా బ్రతికి చూపించాలి. ఏం చూపించాలి? పాపం లేని వాడిగా బ్రతికి చూపించాలి. అప్పుడే పరలోక రాజ్యంలో నీకు అర్హత కలుగుతాయి. ఇప్పుడు పథకాలు వచ్చినాయండి. ఏం కావాలి? పథకాలు రావాలంటే పథకాలు రావాలంటే ఏం కావాలి? ముఖ్యంగా ఒక కార్డు కావాలి. ఏం కార్డు అది? పథకాలు కావాలంటే ఆధార్ కార్డు. ప్రతి దానికి ఆధార్ కార్డు అడిగారు. ఎందుకంటే ఇది ఉన్నావా లేదా ప్రూఫ్ కోసం. అలాగే దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి అంటే నీకు అక్కడ ప్రూఫ్ చూపించాలి. ఏమని ప్రూఫ్ చూపించాలంటే ఇక లోకంలో నువ్వు పాపంను వదిలి, ఇక లోకంలో పాప జీవితంలో గడపకుండా అప్పుడే ఆ ప్రూఫ్ అక్కడ చూపించగలిగితే దేవుని రాజ్యంలో అర్హుడువు నువ్వు. దేవుని రాజ్యంలో అర్హుడువు నువ్వు. కాబట్టి అర్హత సంపాదించాలి. ఎవరి దగ్గర అర్హత సంపాదించాలి చెప్పండి? దేవుని రాజ్యం కోసం మనం అర్హత సంపాదించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో సంపాదించుకుంటాం. ఆస్తు సంపాదించుకుంటాం, డబ్బు సంపాదించుకుంటాం, బంగారం సంపాదించుకుంటాం, ఎన్నో సంపాదించుకుంటాం. కానీ నువ్వు సంపాదించుకున్నది ఏంటో తెలుసా? ఈ భూలోకం నుండి చనిపోయే వరకు నువ్వు సంపాదించుకోవాల్సింది దేవుని రాజ్యము అర్హత సంపాదించుకోవాలి. దేవుని రాజ్యంలో అర్హతను సంపాదించుకోవాలి. ఆ సంపద నీ జీవితాంతకాలము నిలకడగా పెట్టుకోవడానికి ప్రయత్నించేయాలి. అప్పుడే దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు. అందుకనే దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో వెనుతిరిగి చూడొద్దు అంటున్నాడు. దేవుని తట్టు ఉంటూ మనకి. అందుకని దేవుడు మంచి మాట చెప్పినాడు. ఏంటో చెప్పనండి? మంచి మాట. ఎచ్చగానే నుండు, చల్లగానే నుండు, నులివెచ్చని జీవితం ఉండొద్దు. మనం క్రైస్తవులు ఉన్నవారు లేదా అన్యులు మిగతా వారందరూ వాళ్ళ సైడ్లో వాళ్ళ జీవితం ఉంటుంది. మరి ముఖ్యంగా క్రైస్తత్వంలో మధ్యస్థం ఉంటుంది. మధ్యగా బ్రతికేవాడు అటో కాలు ఇటో కాలు వేస్తారు కదా. అటో కాలు వేస్తారు, ఇటో కాలు వేస్తారు. లోకంలో ఒకరు ఉంటారు, ప్రాంతంలో కూడా. అలా వేస్తే నీ జీవితంలో పరిపూర్ణమైన పరలోక రాజ్యం అర్హత కోల్పోతావు. పరిపూర్ణమైన అర్హతను కోల్పోతావు. కాబట్టి ఆ కోల్పోకుండా ఉండాలి అని దేవుడు ఎచ్చగానే నుండు, చల్లగానే నుండు, నులివెచ్చని జీవితం వద్దు అని దేవుడు తెలియపరుస్తుంది. ఆ మాట ఎందుకు చెప్పినారంటే మనం దేవుల్లోనే ఉండాలి. మనం దేవుల్లోనే ఉండాలి పూర్తిగా. లేకపోతే లోకంలోనే ఉండాలి పూర్తిగా. లేకపోతే ప్రార్థనలో ఉంటూ లోకానుసారంగా మనం జీవిస్తే అర్హత, పరలోక రాజ్యం అర్హత కోల్పోతాం. కోల్పోవటం వల్ల ఎన్ని అనార్థాలు వస్తాయి తెలుసా? కోల్పోవటం వల్ల ఎన్ని అనార్థాలు వస్తాయి తెలుసా? మీ జీవితంలో నరక యాతన అనుభవిస్తారు. మీ జీవితంలో నరకంలో పడవేయబడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడ. కాబట్టి అంత 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 భయంకరమైన జీవితము నాకొద్దు అని నువ్వు అన్నట్లయితే ఇక నుంచి పరిపూర్ణమైన జీవితము దేవుని మీద పెట్టు. పరిపూర్ణమైన జీవితము దేవుని మీద పెట్టడానికి ప్రయత్నించే. అప్పుడే దేవుని పరలోక రాజ్యంలో అర్హత సంపాదించుకుంటాం. అందరికీ అర్హత ఉందండి. ఒకరికి అర్హత లేదు, ఒకరికి మీకు ఈ పథకం రాదు అని అంటలేదు. అందరికీ అర్హత ఉంది. ఎందుకంటే అర్హత సంపాదించుకునే బాధ్యత మనకు. మనకి అర్హత సంపాదించుకునే బాధ్యత మనకు ఉంది. అందుకనే దేవుని రాజ్యం మనం సొంతం చేసుకోవాలి. దేవుని రాజ్యం కోసం అర్హత సంపాదించుకోవాలి. అది నీ జీవితంలో నెరవేర్చగలుగుతావా? ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకోండి, మనకు డబ్బులు లేవు. ఎక్కడి నుంచి తెచ్చుకొని ఏదో అప్పు చేసుకొని మనం ఇల్లు కట్టుకుంటాం. ఎందుకు? చక్కగా ఉండటానికి. అవునా? చక్కగా మన కుటుంబం నివసించడానికి.
అది అలా చేస్తూ